డీటెయిల్స్ చూద్దాం. తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు తీసుకొచ్చింది. ప్రాజెక్టు పనుల్లో మరింత వేగం తీసుకురావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. 2026-27 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వచ్చే 2 నెలల్లోనే పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన గత 2 ఏళ్లలో రాష్ట్రం మడ అడవుల విస్తీర్ణంలో దేశంలో 2వ స్థానం సాధించడం గర్వకారణం అంటూ పేర్కొంటూ అధికారులను అభినందించారు. ఈ ఏడాది కూడా మరింత బాధ్యతతో మడ అడవుల పెంపకాన్ని చేపట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణ లక్ష్యంగా పెట్టుకున్నామంటూ, ఇందులో దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాల ఏర్పాటు, అలాగే గ్రీన్ క్లైమేట్ ఫండ్ కింద దేశీయ మొక్కల పెంపకం, షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్లు చేపడుతున్నామని వెల్లడించారు. వీబీజీ రామ్జీ పథకం కింద తీర ప్రాంత జిల్లాలకు అదనంగా 70 లక్షల మొక్కలు కేటాయించినట్లు తెలిపారు. తీర ప్రాంతంలో 1053 కిలోమీటర్ల పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో ఏర్పడుతున్న ఈ గ్రీన్ వాల్ భవిష్యత్తులో తుఫానులు, సముద్ర కోత, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే సహజ రక్షణ కవచంగా నిలుస్తుందని పవన్ కళ్యాణ్ అంటున్నారు. తాటి వనాలు, సామాజిక వనాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ అన్ని శాఖల సమన్వయంతో గ్రేట్ గ్రీన్ వాల్ లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.